హలో అండి. సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మేమైతే కొబ్బరి పాలన్నము, అలాగే మటన్ కుర్మా చేసుకున్నాం. మా ఇంట్లో కొబ్బరి పాలన్నం ఎలా చేసుకుంటామో ఒకసారి చూసేయండి మీరు కూడా. దీనికోసం 3 కొబ్బరికాయలు తీసుకుని పగలగొట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. చూసారు కదా! ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నట్టు కొబ్బరి మొత్తము. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవాలి దీంట్లో. చూసారు కదా! ఒక గిన్నె పెట్టుకొని స్ట్రెయినర్‌తో అయినా తీసుకోవచ్చు. లేదంటే ఒక క్లాత్‌లో అయినా తీసుకొని మనము కొబ్బరి పాలనేవి తీసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టము. చూసారు కదా! ఇలా కొబ్బరి పాలనేవి తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా! పుదీనా కొంచెం ఒక కట్ట తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకుని ఇలా జీడిపప్పులనేవి వేయించుకోవాలి. నూనె అండ్ నెయ్యి 2 వేసుకోవాలి. లేదంటే ఆయిల్‌తో అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. జీడిపప్పు కూడా ఆప్షనల్. అది మీ ఇష్టము. తర్వాత దీనిలో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా! బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం పుదీనా మనం తీసుకున్నది గూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పూన్ ఫుల్‌గా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా! నేనైతే ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను. ఆ గిన్నెతో గిన్నెన్నర కొబ్బరి నీళ్ళు ఒక గిన్నె వచ్చిన ఒక హాఫు మామూలు వాటర్ అనేది తీసుకోవచ్చు. ఒక హాఫ్ గిన్నె మామూలు వాటర్ తీసుకొని, ఒక గిన్నె ఫుల్లుగా కొబ్బరి పాలనేది తీసుకున్నాము. తర్వాత ఇవి బాయిల్ అవ్వాలన్నట్టు సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది. కావాలంటే ఇంకా మరిగేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా. తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఈ వాటర్ అనేవి బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా! ఇలా వాటర్ తెరిలేటప్పుడు మనము ఒక గిన్నె బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా! బియ్యం కడిగి పెట్టుకోవాలి ముందే. బియ్యం కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలపాలి ఒకసారి. తర్వాత కొంచెం పుదీనా అండ్ జీడిపప్పులు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! అలాగే పైన వేసుకోవాలి మొత్తము. మూత పెట్టుకొని కొంచెంసేపు సిమ్‌లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకుంటే మీకు తెలుస్తుంది స్మెల్ అనేది మగ్గినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా! వేడి వేడి కొబ్బరి పాలన్నము రెడీ. అలాగే మటన్ కుర్మా వీడియో కూడా చూడండి. ఈ రెండిటి కాంబినేషన్ అంటే చాలా బావుంటుంది. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. మటన్ కుర్మా అండ్ కోకోనట్ రైస్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.